దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక భక్తుని జీవితాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆది కాండం నుంచి మనం చూస్తూ వస్తున్నాము. గత ఆదివారము లోతు జీవితాన్ని ధ్యానం చేశాం. ఈ వారము కూడా ఒక మంచి భక్తుడైన అతని గురించి మనం ధ్యానం చేద్దాం. అతను ఎవరు అంటే ఇస్సాకు. ఎవరమ్మా? ఇస్సాకు ఎవరు? అబ్రహాము యొక్క కుమారుడు. అబ్రహాము యొక్క కుమారుడు కనుక అతని గురించి ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇస్సాకు జీవితాన్ని ధ్యానింపబోచుంటుండగా తగిన జ్ఞానాన్ని దయచేయండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్పరించుకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత మాత్రమే నువ్వు నిలబెట్టావు. కాబట్టి నేను మా అందరితో మాట్లాడి మాకు నేర్పించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు మనము ఆది కాండములోని ఇస్సాకు జీవితాన్ని మనం ధ్యానించబోచున్నాం. ఇస్సాకు అనే పేరుకి అతడు నవ్వును అనే అర్థం. ఇస్సాకు అనే పేరుకి అతడు నవ్వును అనే అర్థం. ఇదేంటండి, ఈ పేరుకి ఇలాగా అర్థం ఉంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎందుకు ఆ పేరుకి ఆ అర్థం వస్తుందో, ఆ అర్థం ఉందో తర్వాత మనకు తెలుస్తుంది. ఇస్సాకు అనే పేరుకి అతడు నవ్వును అనే అర్థం. ఈ ఇస్సాకు ఎవరు అంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు. ఈ ఇస్సాకు వాగ్దాన కుమారుడు లేక వాగ్దాన పుత్రుడు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసుంటాడు, నీకు నేను కుమారుణ్ణి ఇస్తాను అని. అబ్రహాముకు పుట్టిన ఇస్సాకు ద్వారానే నా నిబంధన స్థిరపరుస్తాను, నేను అందరినీ ఆ యొక్క అబ్రహాము సంతానంలో నుంచే ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసి ఉంటాడు. ఇస్సాకు వాగ్దాన కుమారుడు. అయితే గమనించండి, దేవుడు అబ్రహాముకి చాలా సార్లు చెప్తాడు, అబ్రహాము నేను నీకు కుమారుడిని ఇస్తాను, నీ భార్య అయిన శారా ద్వారానే ఇస్తాను అని చెప్పుంటాడు, చాలాసార్లు చెప్తాడు. కానీ అబ్రహాము మానవుడు కాబట్టి అనుమానించడు. కానీ తన యొక్క దేహం ముసలితనం అయిపోద్దప్పటికి శారా గర్భం కూడా ఉడిగిపోయి ఆమె ధర్మము నిలిచిపోయి ఉంటుంది. కాబట్టి యాక్చువల్గా వాళ్ళు భయపడతారు. అబ్రహాము భయపడడం జరుగుతుంది. ఏమని భయపడతాడు? నేను ముసలోడిని అయిపోయాను, దాదాపు 99 సంవత్సరాలు వచ్చేసాయి, ఈ వయసులో నాకు బిడ్డలు పుడతారా అని అనుమానం లేదు. కానీ ఈ వయసులో బిడ్డలు పుడితే ఎలా ఉంటుంది పరిస్థితి, ఎలా చూసుకోవాలి, మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతాను అన్న విధానంలో అబ్రహాము భయపడుతూ ఉంటాడు. లేదు అన్నట్టుగా, లేట్ అయిపోయింది అన్నట్టుగా భయపడుతుంటాడు. కానీ అనుమానించడు, దేవుడి యొక్క వాగ్దానాన్ని మాత్రం అనుమానించడు. చూడండి ఒకసారి ఆది కాండము 15వ అధ్యాయము. ఆది కాండము 15వ అధ్యాయము 1 నుంచి. ఆది కాండము 15వ అధ్యాయము 1 నుంచి చదవండమ్మా. 1వ వచనం నుంచి. ఆది కాండము 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము,
నీ బహుమానము అత్యధికమగునని చెప్పారు. చూసారా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అబ్రహాంతో అంటే, అబ్రహామా భయపడకము అంటున్నాడు. భయపడద్దు అంటే భయపడుతున్నాడనే, భయపడుతుంటేనే భయపడద్దు అంటున్నాడు కదా. ఎందుకు భయపడుతున్నాడు అంటే, అబ్రహాముకు చాలా ఆస్తి ఉంది, అబ్రహాముకు వయసు అయిపోయింది, అబ్రహాం యొక్క భార్య అయిన శారాకు కూడా వయసు అయిపోయింది. మరి ఈ యొక్క ఆస్తి ఇదంతా కూడా ఇంకా తన పని వారికే చెందుతుంది, కానీ ఇంకా నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు చెందదు అని చెప్పి బాధపడుతుంటాడు. చూడండి ఒకసారి రెండవ వచనం. అందుకు అబ్రహాము ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినను ఏమి, నేను సంతానము లేని వాడనై పోచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడొగినని చెప్తున్నాడు. చూసారా, అబ్రహాం యొక్క ఆలోచన ఎట్లా ఉన్నాయంటే, దేవా నీవు నాకు సంతానం ఇవ్వలేదు, పిల్లలు ఇవ్వలేదు కాబట్టి మరి నా ఆస్తి అంతా ఇంకెవరిది, నా పనవాళ్ళదే కదా, వాళ్ళే అనుభవిస్తారు అన్నట్టుగా అబ్రహాము భయపడుతున్నాడు. తన వయస్సును చూసుకొని భయపడుతున్నాడు. తన ఆస్తి అంతా కూడా ఇక పనవాళ్ళకి వెళ్ళిపోద్ది అని చెప్పని ఆలోచన చేస్తున్నాడు. ఇలా భయపడుతూ ఉంటుండగా దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 3వ వచనం. యెహోవా వాక్యం 4వ వచనం. అతని వద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు. అబ్రహాము, నువ్వు నా పనివారు నా ఆస్తి అంతా చెందుతుందని అనుకుంటున్నావు కదా. కాదు కాదు కాదు, అలా కాదు. నీ పని వాళ్ళకి కాదు నీ ఆస్తి వచ్చేది, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. చూసారా, దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తున్నాడు, నీ గర్భమునే ఒకడు పుట్టబోచున్నాడు, అతడు నీకు వారసుడు అగునని చెప్పని దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు. ఈ యొక్క ఇస్సాకు జీవితాన్ని మనం ఆలోచిస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డారా. ఇస్సాకు పుట్టక ముందే ఇతనికి ఇస్సాకు అనే పేరు పెడతారని చెప్పని దేవుడు అబ్రహాంతో చెప్తాడు. నీకు పుట్టబోయే నేను బిడ్డనిస్తున్నాను, ఆ పుట్టబోయే బిడ్డకి నీవు ఇస్సాకు అనే పేరు పెడతావు అని చెప్పని దేవుడు అబ్రహాంతో చెబుతాడు. చూడండి ఒకసారి ఆదికాండము 17వ అధ్యాయం 19వ వచనం. 17వ అధ్యాయం 19వ వచనం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుణ్ణి కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును. చూసారా, ఇస్సాకు ఎంత గొప్పవాడంటే పుట్టక ముందే పేరు నిర్ణయింపబడిన వాడు ఇస్సాకు. ఈ భూమి మీదకి రాకముందే పేరు వచ్చేసింది ముందుగానే, అతని పేరు ముందుగా వచ్చేసింది. మనం అందరం పుట్టాక మనకు పేర్లు పెట్టబడ్డాయి. బైబిల్లో కొంతమంది పుట్టక ముందే వాళ్ళ పేర్లు బయటకు వచ్చేసాయి. తెలుసా, దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, ఎంత కరెక్ట్ అయిన దేవుడు. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ దేవుడు లేడనేవాడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో నీకు నేను సంతానాన్ని ఇవ్వబోతున్నాను, ఆ సంతానానికి నా కుమారునికి ఇస్సాకు అనే పేరు పెడతావు అని చెప్పి దేవుడు చెప్పాడు. మరి దేవుడు లేడనే వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి. ఇక్కడ ముసలితనంలో అబ్రహాముకి శారాకి పిల్లలు ఎట్ట పుట్టారు? నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు చెప్పిన ఇస్సాకు అనే పేరు వాళ్ళు ఎలా పెట్టారు? దేవుడిని గురించి ఆలోచిస్తే ఆశ్చర్యమైన సంగతులు మనకు తెలుస్తాయి. దేవుడి గురించి ఆలోచిస్తే దేవుడి కార్యాలన్నీ, ఒక్కొక్క జీవితం బైబిల్లో ఉన్న జీవితాలన్నీ చూస్తే దేవుడి విషయంలో ఎంత సంతోషం వేస్తుందో మనకి. దేవుడు నిజం, బైబిల్ నిజం అని మనకు తెలుస్తుంది. ఇస్సాకు పుట్టక ముందే పేరు పెట్టబడిన వాడు. పుట్టక ముందే పేరు వచ్చేసింది తనకి. దేవుడు చెప్పేశాడు అబ్రహాముకి, నీకు నేను సంతానాన్ని ఇస్తాను, ఆ కుమారుడికి ఇస్సాకు అనే పేరు పెడతావు అని చెప్పి
దేవుడు చెప్పాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఇస్సాకుతోనే అబ్రహాము ద్వారా నిబంధనను స్థిరపరిచాడు. అయితే ఈ యొక్క అబ్రహాముకి దేవుడు ఇస్సాకునిచ్చే సమయానికి అబ్రహాము బాగా వృద్ధుడైపోయి ఉంటాడు. సుమారు 99 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి. చూడండి 17వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 17వ అధ్యాయము. నాకును నీకును నీ తరువాత నీ సంతానానికి మధ్య మీరు కైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. అది వాగ్దానం చేసింది అనమాట. దేవుడు అబ్రహాంతో ఏం చెప్తాడంటే, నేను నీకును నీ బిడ్డలకి సంతానానికి కూడా వాగ్దానం ఒక నిబంధన చేసుకుంటున్నాను. అదేంటంటే, అబ్రహాము నీకు పుట్టిన బిడ్డలందరూ కూడా నాతో నిబంధన కలిగి ఉండాలి. అదేంటంటే సున్నతి కలిగి ఉండాలి అని చెప్తాడు. కాబట్టి ఈ యొక్క అబ్రహాము ఇస్సాకు పుట్టే టయానికి బాగా వృద్ధుడైపోయి ఉంటాడు, మంచి వృద్ధాపంలోకి వచ్చేసి ఉంటాడు అనమాట. కాబట్టి ఈ యొక్క అబ్రహాముకి ఈ యొక్క ఇస్సాకు పుట్టే టయానికి 100 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. సుమారు 100వ సంవత్సరంలో ఈ ఇస్సాకు పుడతాడు అబ్రహాముకి. చూడండి ఒకసారి 21వ అధ్యాయం 5వ వచనం. 21:5. 21వ అధ్యాయము 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. చూసారా, 100 సంవత్సరాలు అయిపోయి ఉంటది ఇస్సాకు పుట్టే సమయానికి. ఎవరికి? అబ్రహాముకి. మీరు ఎవరికైనా 100 సంవత్సరాలకు పిల్లలు పుడతారా? ఆలోచించండి. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. తాను వాగ్దానం చేసినప్పుడు అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు. మనం దేవుని మాటను కానీ నమ్మగలిగితే, గట్టిగా పట్టుకోగలిగితే, దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తాడు. అదే జరిగింది. అబ్రహాము శారా భయపడుతున్నారు. ఈ 100 సంవత్సరాల్లో మాకు పిల్లలు పుడతారా? అనుమానించలేదు కానీ భయపడుతున్నారు, మానవులు కాబట్టి. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. శారాకి స్త్రీ ధర్మము నిలిచిపోయి ఉంటది శారాకి స్త్రీ ధర్మము అప్పటికి. కానీ దేవుడు ధర్మము నిలిచిపోయినా కూడా ముసలితనమందు బిడ్డలను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మనం ఆలోచించవచ్చు. 100 సంవత్సరాల ముసలాడికే పిల్లలను పుట్టించగలిగినప్పుడు దేవుడు నీ ఆరోగ్యాన్ని ఎందుకు బాగు చేయలేడు? చెడిపోయిన నీ జీవితాన్ని ఎందుకు బాగు చేయలేడు? ఈ సృష్టిని చేసిన దేవుడు, మట్టితో మనిషిని చేసిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు బాగు చేయలేడు? కారణం ఏంటంటే మనం నమ్మము, మనము లోబడం కనుక దేవుడి కార్యాలు మన జీవితంలో చూడం. దేవుడు చెప్తుంటాడు, అయ్యా నా ఆజ్ఞల ప్రకారం బతకమని చెప్తుంటాడు. మనం ఆ ఆజ్ఞలు విడిచి ఇష్టానుసారంగా బతికి దేవుడు ఓర్చుకొని ఆ పాపానికి తగిన శిక్ష వచ్చినప్పుడు అప్పుడు గాయమైపోయి దేవుడి వైపు తిరుగుతాం. దేవా ఇప్పుడు నన్ను కనుకరించవా అంటాం. ఆ ప్రార్థన ముందే చేసి ఉంటే బాగుంటుంది. నా మాట నువ్వు వినుంటే నీ జీవితం బాగుండేది కదా అంటాడు దేవుడు. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, 100వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేసిన మాట నెరవేర్చాడు. 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. శారాను గుర్చి చేశాను. ఎట్లా అనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కలిగను. ఈ మాట జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు అబ్రహాముకి ఎప్పుడో చెప్పాడు. తన ఊరు నుంచి పిలిచినప్పుడు, తన సొంత ఊరు బంధువులను దేశాన్ని విడిచి రమ్మని చెప్పినప్పుడు అప్పుడే చెప్పేశాడు అబ్రహాముకి, నేను నీకు సంతానాన్ని ఇస్తాను అని.
కానీ కాలం గడుస్తూ ఉంది. డేట్ చెప్పాల దేవుడు, ఫలానా ఆగస్టు నెల ఫలానా తేదీ నీకు ఇస్తాను అని దేవుడు చెప్పాల. దేవుడు చెప్పాడు అంతే, నీకు ఇస్తాను అని చెప్పాడు. చూడండి ఇక్కడ ఏమని రాస్తుందో, యెహోవా తాను చెప్పిన మాట ప్రకారము శారాను దర్శించెను. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. బైబిల్లో ఉన్న మాటలన్నీ దేవుడు ఖచ్చితంగా 100కి 1000% నెరవేరుస్తూ వచ్చాడు, నెరవేరుస్తాడు. ఇక్కడ ఒక మాట రాస్తుంది రెండవ వచనంలో ఒక మాట రాస్తుంది. ఏంటంటే, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో మనం తొందరపడుతుంటాం. వెంటనే అయిపోవాలి, ఇప్పుడే జరిగిపోవాలి, అడగంగానే అయిపోవాలి. దేవుడు కూడా మనల్ని అడుగుతుంటాడు, అయ్యా నా మాట వెంటనే వినయి, నేను చెప్పినట్టుగా వెంటనే మారు మనసు పొందు, నేను చెప్పినట్టుగా వెంటనే బ్రతుకు అంటాడు. కానీ మనం ఏం చేస్తాము? వెనక్కి నెట్టేస్తుంటాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు నిర్ణయ కాలంలో ఆయనకంటూ ఒక నిర్ణయం ఉంది, ఆయనకంటూ ఒక విధానం ఉంది, ఆయనకంటూ ఒక సంకల్పం ఉంది. ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో ఎవరికి ఏం చేయాలో, ఏది ఎప్పుడు చేయాలో ఆయనకంటూ ఒక ప్లాన్ ఉంది. ముందు స్లాబ్ వేస్తారా, పిల్లర్స్ వేస్తారా? అదే అన్నమాట, అర్థమైందా? స్లాబ్ వేసి పిల్లర్ లేరు, కుదరదలా. దేవునికి కూడా ఒక విధానం ఉంటుంది, ఆ విధానంలో ఆయన వెళ్తూ ఉంటాడు. కాబట్టి నిర్ణయ కాలంలో అబ్రహాముకు చెప్పాడు, నీకు నేను సంతానాన్ని ఇస్తానని. ఆ నిర్ణయ కాలంలో దేవుడు తాను చెప్పిన మాట నెరవేర్చుకున్నాడట. అబ్రహాముకి శారా తన ముసలితనమందు కుమారుణ్ణి కన్నది. ఇస్సాకు అంటే అర్థం ఏంటన్నా? ఇస్సాకు పేరుకి అర్థం ఏమని చెప్పాను? అతడు నవ్వును. ఇప్పుడు చూడండి ఆ పేరుకి అర్థం ఎందుకు అట్లా వచ్చిందో. 4వ వచనం చదువు, 24. అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. 6వ వచనం. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలగజేసెను. చూసారా? ఇంకొక విచిత్రమైన విషయం ఇక్కడ ఏంటంటే, ఇస్సాకు అనే పేరుకి అతడు నవ్వును అనే అర్థం ఎందుకు వచ్చిందంటే, ఈ ఊర్లో అంతేందుకు మన సంఘంలో నార్తమ్మ గారు ఉన్నారు, పెద్ద ఉంది కదా, ఉంది. ఈరోజు బాగాలేక రాలేదులే. నార్తమ్మకు వయసు ఎంత ఉంటుందో మీకు తెలుసా? 95, 97 అంట, 95 అంట. సరే 95 వేసుకోండి. ఇప్పుడు మార్తమ్మకి ఒకవేళ భర్త ఉండి అదే వయసులో ఉండి, ఆ మార్తమ్మకిను ఆయన ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, ఇప్పుడు పిల్లలు పుట్టాడు అనుకోవాలి, ఊర్లో వాళ్ళందరూ ఏడుస్తారు, నవ్వుతారు. ఈ ముసలాళ్ళకి ఎందుకు బాబు ఇప్పుడు పిల్లకాయలు పుట్టారు అని అంటారు. అవునా? అదే జరిగింది అనమాట. అబ్రహాము శారా జీవితంలో 100వ సంవత్సరంలో ముసలితనంలో శారాకి అబ్రహాముకి పిల్లోడు పుట్టినప్పుడు ఆ ఊర్లో జనాలందరూ కూడా నవ్వారంట. వీళ్ళేందురో బాబు ముసలితనంలో ఇంత వృద్ధాపంలో పిల్లల్ని కన్నారని చెప్పారు. అందుకు ఇస్సాకుకి అతడు నవ్వును అనే పేరు వచ్చింది. అబ్రహాము నవ్వును, ఇస్సాకు శారా నవ్వును. జనాలు నవ్వారు ఆ వయసులో పిల్లలు పుట్టేసరికి. చదవండి అన్నమాట. దేవుడు నాకు నవ్వు కలుగజేసాను, వినువారెల్లా నా విషయమై నవ్వుతురు అని. నిజమే, 90 సంవత్సరాలు ముసలాంకి పిల్లోడు పుడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? పక్క ఊర్లో పక్క ఇంట్లో వాళ్ళు జనాలందరూ ఏమనుకుంటారు, ఏది ముసలాంకి పిల్లోడు పుట్టాడు అని చెప్పని, ముసలాయనికి పిల్లలు పుట్టారని అనుకుంటారు లేదా? కాబట్టి ఆ నవ్వు కలిగింది ఇస్సాకు పుట్టినప్పుడు. అందుకే ఇస్సాకుకి అతడు నవ్వును అనే పేరు వచ్చింది. దేవుని బిడ్డ, ఇలాగా శారా అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానము
ఇస్సాకు. ఆ కుమారుడు పుడతాడు. పుట్టిన తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, ఇతడు పెరుగుతూ ఉంటాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరుగుతుంది అబ్రహాము శారా వలన. ఏంటి ఆ పొరపాటు? అబ్రహాము జీవితంలో మనం ధ్యానించినప్పుడు చూసాం. అదేంటంటే, ఇప్పుడు చూసాం మనం, దేవుడు అబ్రహాంకి ఏం చెప్తున్నాడు? నీకు నేను కుమారుని ఇస్తాను అని చెప్తూ వస్తున్నాడా లేదా? వస్తున్నాడా? కానీ అబ్రహాం ఏం చేస్తాడు? శారా ఏం చేసిందంటే, శారా ఒక పొరపాటు చేసింది. ఏం చేసింది? నాకు ముసలితనం వచ్చేసింది, ఇంకెక్కడ పిల్లలు కలిపడతారులే, ఇదిగో నా దాసి హాగర్ ఉంది, ఈమెను పెళ్లి చేసుకో, ఈమె ద్వారా పుట్టిన పిల్లోడు కూడా మన పిల్లోడు అవుతాడు కాబట్టి మనకు సంతానం ఉన్నట్టుగా, వారసుడు ఉన్నట్టుగా ఉంటుందని శారా తప్పటడుగు వేస్తాడు. తప్పటడుగు వేసి భర్తగా చెప్తాడు. కానీ అబ్రహామైనా ఎందుకు, దేవుడు వాగ్దానం చేశాడు కదా, చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం, ఇస్తాడు కదా అని ఉండాల్సింది. కానీ అబ్రహాము కూడా తన భార్య మాట వింటాడు. తన భార్య మాట విని దాసిని, పనామిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పనామికి ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పేరు ఇష్మాయేల్. ఏం పేరమ్మా? ఇష్మాయేల్. ఈ ఇష్మాయేలు ఇస్సాకు కంటే ముందే పుట్టేస్తాడు. ఎప్పుడైతే ఈ ఇష్మాయేలు పుట్టి పెరుగుతూ ఉంటాడో, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన కాలము 100వ సంవత్సరం వచ్చినప్పుడు ఇస్సాకు పుడతాడు కదా. ఇస్సాకు కూడా పెరుగుతూ ఉన్నప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. అదేంటంటే, ఈ ఇష్మాయేలు ఇస్సాకుని అపహసిస్తుంటాడు, ఎగతాళి చేస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి 21వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. 8 చదవండి. 8 ఫస్ట్. ఇస్సాకు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేస్తాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత పాలు విడిచే టయానికి, విడిచిన రోజున అబ్రహాం ఏం చేస్తాడంటే గొప్ప విందు చేస్తాడంట. తన ఇంట్లో ఒక మంచి గొప్ప విందు చేస్తాడు అందరికి. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడగు పరిహసించుట చూసి శారా చూచి, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెలగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అని. చూసారా, అసలు ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే శారా వల్లనే వచ్చింది. దేవుడు చెప్పినట్టుగా వెయిట్ చేసి ఉంటే అసలు ఈ గొడవ ఉండేది కాదు. ఏంటి ఎందుకు వచ్చిన గొడవ అంటే, ఈ హాగర్ని ఇచ్చింది కదా శారా, తన పని దాసిని అబ్రహాంకి ఇచ్చేసింది. అబ్రహాంకి ఇచ్చేసి పెళ్లి చేసుకోమంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఇష్మాయేల్ అనే ఒక కొడుకు పుడతాడు. వాడు పెరిగి పెద్దోడు అవుతూ ఉంటాడు. పెద్దోడు అయిన తర్వాత దేవుడు చెప్పిన నిర్ణయ కాలంలో అబ్రహాంకి శారాకి ఒక కుమారుడు పుడతాడు, ఇస్సాకు పుడతాడు. ఈ పిల్లోడు కూడా కొంచెం పెరిగేసరికి ఈ ఇష్మాయేలు, ముందుగా పుట్టిన ఇష్మాయేలు ఏం చేస్తాడు తెలుసా? ఈ ఇస్సాకుని భయంకరంగా బాధ పెడుతుంటాడు, అపహసిస్తుంటాడు, రకరకాలుగా హింసిస్తుంటాడు. ఆ మాట ఉంది చూడండి, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 చదవండి. గలతీ, అది అక్కడే పెట్టుకొని, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29. గలతీ 4వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని చూసారా, హింస పెట్టాడట. ఎవరు? ఇష్మాయేలు ఇస్సాకుని హింసించేవాడట. పనామికి పుట్టిన, దాసికి పుట్టినటువంటి కుమారుడైన ఇష్మాయేలు శారా అబ్రహాముకు పుట్టినటువంటి ఇస్సాకుని భయంకరంగా బాధ పెట్టేవాడట. ఇది ఎందుకు వచ్చింది బాధ? శారా చేసిన పని వల్ల వచ్చింది. ఆ హాగరు, ఆ ఇష్మాయేలు ఇద్దరు కలిసి అప్పుడే పుట్టినటువంటి చిన్న బిడ్డని, ఆ పశువుని భయంకరంగా బాధ పెట్టేవాళ్ళంట. ఎలాంటి తల్లి, వాడు ఎలాంటి వాడు చూడండి ఒకసారి. అరే నా తమ్ముడు అని ప్రేమించవచ్చు కదా.
నా తమ్ముడు అని ప్రేమించవచ్చు కదా, కానీ ఇష్మాయిల్ అలా చేయలేదట. ఇష్మాయిలు ఇస్సాకుని బాధ పెట్టేవాడట. అది శారా చూసింది. ఒరే, నువ్వు నా దాసి కొడుకురా, నేను మీ అమ్మను మా ఆయనకి ఇస్తే నువ్వు పుట్టావు, నువ్వు నా మీద పెత్తనం చేస్తావా, నా కొడుకు మీద పెత్తనం చేస్తావా అని శారాకి కోపం వస్తుంది, బాధపడదు. ఇక అబ్రహాంకి చెప్పేస్తుంది, అయ్యా ఇదిగో ఈ దాసి కుమారుడు మన బిడ్డని చాలా బాధ పెడుతున్నాడు, టార్చర్ చేసేస్తున్నారు అని చెప్పినప్పుడు అబ్రహాముకి బాధ వేస్తుందట. చేసింది నువ్వేగా, అసలు కాముగా ఉంటే ఈ బాధ ఉండేది కాదుగా, నాకు తీసుకొచ్చి ఆమెని అంటగట్టావు. పోనీ నేనేమన్నా కాముకున్నానని నేను కూడా పెళ్లి చేసుకున్నాను, పిల్లడు పుట్టాడు, వాడు వీడిద్దరు కొట్టుకుంటున్నారు. తప్పు ఇష్మాయిల్దే, తప్పు హాగర్దే, అసలు తప్పు శారాది. చూసారా, ఇదంతా జరిగింది. అప్పుడు శారా చెప్తుంది అబ్రహాంతో, అయ్యా సరే జరిగిందేదో జరిగిపోయింది, ఈ దాసి కొడుకుని వెళ్ళగొట్టేసి అని చెప్తాడు. వెళ్ళగొట్టేసి అన్నప్పుడు అబ్రహాము బాధపడతాడు. కన్న కొడుకు కదా, ఎంతైనా కన్నాడు కాబట్టి బాధపడుతుంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు తెలుసా? అబ్రహాము, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ దాసి కుమారుడైన ఇష్మాయిల్ని వెళ్ళగొట్టి అంటాడు. ఎందుకంటే ఇతడు కాదు నేను వాగ్దానం చేసిన కుమారుడు, ఇస్సాకే నీకు కరెక్ట్. అందుకే చిన్నప్పుడే ఇష్మాయిలు ఇస్సాకు మీదకి వెళ్ళిపోతున్నాడు. చిన్నాడు ఒక 14-15 సంవత్సరాలు తన తమ్ముడిని బాధిస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు. వాడు మైండ్ ఎలాగైపోయింది ఎలాంటిది ఒకసారి ఆలోచించాడు. ఇష్మాయిల్ మంచోడు కదా, కనుక దేవుడు కూడా ఏం చెప్తాడంటే, వెళ్ళగొట్టేసే పర్లేదులే, నేను అతన్ని కాపాడుతాను, ఇష్మాయిల్ని హాగర్ని కాపాడుతాను, వాళ్ళను కూడా ఒక జనాంగంగా చేసి వాళ్ళను కూడా కాపాడుతాను, నువ్వేం బాధపడద్దు, శారా చెప్పినట్టుగా వెళ్ళగొట్టేసే బయటికి అంటాడు దేవుడు. సరే, అబ్రహాం ఏం చేస్తాడంటే ఆ హాగర్ కుమారుడైన ఇష్మాయిల్ని బయటికి వెళ్ళగొట్టేస్తాడు. అప్పుడు ఇక ఇస్సాకు మాత్రమే అబ్రహాం యొక్క ఇంట్లో ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఇక అలా పెరుగుతూ ఉంటాడు. ఇస్సాకు పెరుగుతూ ఉంటాడు. తండ్రి అడుగు జాడల్లో ఇస్సాకు పెరుగుతూ ఉంటాడు. చూడండి, ఇస్సాకు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఇస్సాకు ఎంత మంచి భక్తుడో, ఎంత మంచి కుమారుడో, ఎంత ఆదర్శంగా ఉన్నాడో మనం ఆలోచిస్తే, ఇస్సాకు పెరుగుతూ ఉంటాడు. తండ్రి ప్రార్థన చేస్తుంటే, తండ్రి బలార్థన చేస్తుంటే అక్కడికి వెళ్ళి తండ్రితో పాటు ప్రార్థన బలార్థన చేసేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు. చూడండి, ఇప్పుడు ఇందాక బిడ్డలు 66 పుస్తకాల పేర్లు చెప్పేశారు. టక 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 66 పుస్తకాలు పేర్లు చెప్పారు. అవునా? వాళ్ళకంటే ముందు మన చేతుల్లోకి వచ్చింది బైబిల్. వాళ్ళకంటే మనం పెద్దవాళ్ళం. అవునా? మీలో పెద్దవాళ్ళు ఎవరైనా అక్కడ నిలబడి 66 పేర్లు చెప్పండి. చూడండి ఒకసారి, దేవుడి పట్ల మనం ఎలాగా ఆలోచన కలిగి ఉన్నాము. ఒక 66 కాదు, 600 బూతులు తిడతారు ఆపకుండా. అవన్నీ మనకు వచ్చి ఉంటాయి, నేర్చుకో ఉంటాం. కానీ బిడ్డలు చూడండి, 66 పుస్తకాలు టక 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 చెప్పేశారు. ఇలాగా ఇస్సాకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పెరుగుతూ ఉన్నాడు. తన తండ్రి వలె, అబ్రహాము వలె ఇస్సాకు కూడా భయభక్తులు కలిగి పెరుగుతూ ఉన్నాడు. ప్రేమ దేవుని. ఇక ఒకరోజు అబ్రహాముతో దేవుడు మాట్లాడి అబ్రహాము అనంగా, చెప్పు దేవా, అయ్యా చిత్తము, నేను వింటున్నాను, నువ్వేం చెప్తున్నావో చెప్పు అంటాడు. అప్పుడు దేవుడు అబ్రహాముతో అంటాడు, అబ్రహాము, నీకు ఒక్కడుగా ఉన్న నీ కుమారుని నువ్వు బాగా ప్రేమిస్తున్నావు కదా, ఇస్సాకుని ప్రేమిస్తున్నావు కదా, ఆ ఇస్సాకుని నేను చెప్పబోయే ఒక పర్వతానికి తీసుకెళ్లి బలిగా అర్పించేయి అంటాడు. చూడండి ఎలాంటి పరిస్థితుల్లో అబ్రహాం జీవితంలో వచ్చాయో. మన జీవితాల్లో కూడా కొన్ని పరీక్షలు వస్తాయి. అది పరీక్ష అని మీకు అర్థం కాదు. ఆదివారమే ఏదో ఒక పని పడిద్ది, అది మీకు పరీక్ష అని మీకు తెలియదు. మీరేమనుకుంటారు, అదొక పని, అదొక ఇంపార్టెంట్ పని అనుకుంటారు. కానీ దేవుడు పరీక్షించడానికి నీ వద్దకు తీసుకొచ్చిన పని అది.
ఆదివారమే నీ బంధువులకు బాగా లేకుండా ఉండడము, నీ ఇంట్లో గొడవలు రావడము, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను పరీక్షించడానికి. ఒకవేళ నీవు కూడా ఆ తప్పులో ఉండొచ్చు. నిన్ను పరీక్షించడానికి నీవు విశ్వాసివో కాదో, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావో లేదో అని దేవుడు పరీక్షిస్తాడు. ఇది పరీక్ష అని మనం దాన్ని గ్రహించగలిగితే ధన్యులమే. కానీ ఇది పరీక్ష అని తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోయి మనకు జ్ఞానం లేక ఆదివారం ఆరాధన మానేస్తాం. కొన్ని ఆదివారం రోజునే కొన్ని వస్తాయి మీ ఇంట్లో. జాగ్రత్త రండి. ఈ యొక్క సందర్భం ఎంత ముఖ్యమైందో ఒకసారి జాగ్రత్త రండి. ఇచ్చింది 100 సంవత్సరాలకి కొడుకుని, ఇస్సాకుని. 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు కాబట్టి అబ్రహాము అల్లారు ముద్దుగా ప్రేమించి పెంచుకుంటున్నాడు ఇస్సాకుని. ఇప్పుడు ఆ ప్రేమించే ఇస్సాకుని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చంపేసేయి, బలిగా అర్పించు, నేను చెప్పబోయే ఒక పర్వతం దగ్గర తీసుకెళ్ళి చంపేసేయి అంటున్నాడు. మనం చంపడం కాదు కదా, మన బిడ్డల్ని దేవుడి కోసం చంపడం కాదు కదా, మన ఆస్తి పోగొట్టుకోవడం కాదు కదా. అసలు ఎంత చేస్తున్నామో దేవుడి కోసం ఒకసారి ఆలోచిద్దాం. ఒక ఆదివారం ఏదైనా పని పడితే, ఒక ఆదివారం ఏదైనా బంధువులు వస్తే, ఒక ఆదివారం ఏదైనా జరిగితే మందిరం దేవుని వద్దకు రావడం మానేసేటటువంటిది అది దేవుణ్ణి ప్రేమించడమా? అది దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి ఎక్కువగా ఎంచడమేనా అంటే కాదు. పరీక్షిస్తుంది దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నాడు. నీ బిడ్డను నాకు బలిగా ఇవ్వాలి అంటున్నాడు. ఈ యొక్క మాట రాత్రి కలలో దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. రాత్రి కలలో మాట్లాడినప్పుడు అతడు దేవుడు రాత్రి కలలో మాట్లాడంగానే దేవుడికి ఇలా అని చెప్పలా, ఏంటి ప్రభువా బిడ్డనిచ్చావు మళ్ళీ అడుగుతున్నావేంటి అని చెప్పి అనలా. రాత్రి కలలో దేవుడు మాట్లాడాడు. ఉదయాన్నే లేచి బలిగా ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడిపోయాడు. చూడండి దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో, దేవుడు అంటే ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు అబ్రహాము. చూడండి ఒకసారి 22వ అధ్యాయం 2వ వచనం. 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన నీవు నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. 3 తెల్లవారినప్పుడు అంటే ఎప్పుడు మాట్లాడుంటాడు దేవుడు? రాత్రి మాట్లాడాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చూసారు అబ్రహాం చేసింది? ఏం చేశాడు? ప్రభువా నాకు కొంత టైం, ప్రభువా ఈ పని నేను చేయలేను, ప్రభువా నా బంధువులే నాకు ముఖ్యం, ప్రభువా నా తల్లిదండ్రులే నాకు ముఖ్యం, ప్రభువా నా డబ్బే నాకు ముఖ్యం అట్లా దేవుడు చెప్పాడు. అబ్రహాము స్టార్ట్ చేశాడంటే ఏ పని? కొడుకుని చంపడానికి. మన జీవితాల్లో కూడా దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, దేవుడికి ఎంత భయపడుతున్నావో దేవుడు పరీక్షిస్తాడు. నీకు అనారోగ్యం ఒక పరిస్థితి తీసుకొస్తాడు, అప్పుడు దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు నీ ఆరోగ్యాన్ని చూసుకొని అనారోగ్యాన్ని చూసుకొని, ఏంటి దేవా నాకు ఈ అనారోగ్యాన్ని ఇచ్చావు, నేను నమ్మనని వెళ్ళిపోతావా లేదా అని చూస్తాడు. నీకు ఒక ఆర్థిక పరిస్థితి తీసుకొచ్చి, అప్పుల పరిస్థితి తీసుకొచ్చి, ఒకవేళ నువ్వే చేసి ఉండొచ్చు అది, ఆ పరిస్థితుల్లో ఎందుకు అనుమతిస్తాడంటే నిన్ను పరీక్షిస్తాడు. ఆ అప్పుల పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతావేమో, దేవుణ్ణి ప్రేమించకుండా ఉంటావేమో అని దేవుడు పరీక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈ మాట మీరు విన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. నీవు ఆదివారం చర్చికి మానే సందర్భం వచ్చిందంటే సాతాను వలలో చిక్కావు అని అర్థం. నెంబర్ 1. నెంబర్ 2,
ఆదివారం చర్చికి మానుకోవడానికి సిద్ధపడుతున్నావంటే ఇంకొక దాన్ని దేన్నో ఎక్కువగా దేవుడి కంటే ప్రేమించావని అర్థం. కుమారుణ్ణి అబ్రహాము ప్రేమిస్తున్నాడు, చాలా ప్రేమిస్తున్నాడు, అయితే దేవుని కంటే కాదు. భార్యను అబ్రహాము ప్రేమిస్తున్నాడు, అయితే దేవుడి కంటే కాదు. తన శరీరాన్ని అబ్రహాము ప్రేమిస్తుండొచ్చు, కానీ దేవుడి కంటే కాదు. దేవుడు అనే సమస్య వచ్చేసేటప్పటికీ భార్యనైనా తల్లిదండ్రులైనా బంధువులైనా పక్కన పెట్టేయాలంతే. లేదా చెప్పు, దేవుడి కంటే నీ భార్య ఎక్కువ నువ్వు ఎంచితే నువ్వు మానేస్తావు ఆదివారం చర్చికి. దేవుడి కంటే నీ బంధువులను ఎక్కువ ఎంచితే నువ్వు ఆ రోజు మానేస్తావు. దేవుడి కంటే నీ డబ్బు ఎక్కువ ఎంచితే నువ్వు మానేస్తావు. దేవుడి కంటే ఎక్కువ ఏది లేదు అని నీవు అనుకుంటే ఖచ్చితంగా మిగతా వాటిని పక్కన పెట్టి దేవుడి కోసం వస్తావు. ఇదే పరీక్ష. ఈ పరీక్షలో మీరు ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారా చూసుకోండి. ఏదైనా ఒక వారం ఒకవేళ జబ్బు కాకుండా, మంచాన పడ్డం కాకుండా, మంచాన పడితే ఎవరు రాలేరు కదా, మంచాన పడడం కాకుండా వేరే వేరే ఇతర కారణాల వల్ల, అది డబ్బు కానీ, పని కానీ, బంధువులు కానీ, ఇతర ఇంకేదన్నా కానీ వాటి కోసం నీవు మందిరం మాని ఉంటే నీవు దేవుణ్ణి తక్కువగా ప్రేమిస్తున్నావు అని అర్థం. నీ పని కంటే, నీ డబ్బు కంటే, నీ బంధువుల కంటే దేవుణ్ణి తక్కువగా ప్రేమిస్తున్నావు అని అర్థం. దాని అర్థం దేవుడు నీ బంధువులకి చెప్పగలవా? నీ బంధువులకి చెప్పగలవా? నీ యొక్క ఇంట్లో కుటుంబీకులు చెప్పగలవా? నాకు దేవుడి కంటే ఎక్కువ కాదు, కాబట్టి మీరు బాధపడిన పర్లా, నా దేవుడు బాధపడకూడదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించాను. ఇస్సాకుని బలిగా అర్పించడానికి దేవుడు అడిగితే ఇస్సాకు బాధపడతాడా లేదా? చనిపోయేటప్పుడు బాధపడతాడు. కానీ దేవుడు ఆనందం కోసం అబ్రహాము బలిగా ఇవ్వాలనుకున్నాడు ఇస్సాకుని. నీ జీవితంలో కూడా దేవుడు కాపాడుతాడు, కానీ పరీక్షిస్తాడు. ఫస్ట్ తెలుసుకుంటాడు, నీకు తెలియజేస్తాడు. నువ్వు చూడు, నన్ను ఎంత ప్రేమిస్తున్నావు చూడు. ఒక ఆదివారం నీ బంధువులు రాగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నేను నీకు ప్రాణం ఇవ్వకపోతే నీకు బంధువులు ఎక్కడి నుంచి వస్తారు? నేను నీకు శరీరాన్ని, ఆత్మను ఇవ్వకపోతే నీకు భర్త, పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? అది మర్చిపోయావా అని గుర్తు చేస్తాడు దేవుడు. రైట్. అబ్రహాము ఇస్సాకును తీసుకొని బయలుదేరాడు. చూడండి, ఇస్సాకు జీవితం మనం ధ్యానిస్తున్నాం. ఈ అబ్రహాం ఎలాంటి వాడు, ఇస్సాకు కూడా అంత భక్తిపరుడే. అందుకే ఇస్సాకు జీవితం గురించి మనం కూడా ధ్యానం చేస్తున్నాం. తీసుకొని బయలుదేరాడు అబ్రహాము బలివ్వడానికి. ఎంత దూరమో తెలుసా? 3 రోజుల ప్రయాణం. ఆ కొండ, దేవుడు ఇస్సాకుని బలిగా అర్పించమన్న కొండ ప్రాంతము 3 రోజుల ప్రయాణం. మరి ఈ 3 రోజుల్లో అబ్రహాము మనస్సు చలించల. ప్రభువా, ఇంకొక నిర్ణయం తీసుకోవా అని అనలా. 3 రోజులు పట్టింది అక్కడికి ఇప్పుడు పోవడానికి. చూడండి, 22వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఆ మాట ఉంటుంది. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుంచి ఆ చోటు చూచి తన పనివారితో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు. ఇక్కడ అబ్రహాం విశ్వాసం చూడండి, అబ్రహాం విశ్వాసం చూడండి. ఆ పనివాళ్ళతో అంటున్నాడు, అసలు అబ్రహాము ఇస్సాకును ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఏ కారణం కోసం తీసుకెళ్తున్నాడు ఇస్సాకుని? బలిగా అర్పించడానికి. అవునా? బలిగా తన కొడుకుని చంపడానికి తీసుకోబోతున్న అబ్రహాము ఇక్కడ పనులతో ఏమంటున్నాడు తెలుసా? నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ దగ్గరకు వస్తాం. చంపడానికి తీసుకెళ్లేటప్పుడు మళ్ళా ఎట్ట వస్తాడు ఇస్సాకు? అబ్రహాము విశ్వాసం అదే. అబ్రహాము దేవుడు మనస్సు ఎరిగిన వాడు. నా కొడుకుని దేవుడు చంపడు. ఆయన నన్ను అడిగాడు కానీ ఆయన మళ్ళా ఇవ్వగలడు, బతికించగలడు. ఒకవేళ చంపినా తిరిగి బతికించగలడు అనే విశ్వాసము అబ్రహాముని. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ బయలుదేరుతారు. ఎక్కడికి? పనులను అక్కడ పెట్టేసి, గాడిదను అక్కడ పెట్టేసి, కేవలం అబ్రహాము, ఇస్సాకు,
ఆ బలిగా అర్పించడానికి కత్తి, నిప్పు, కట్టెలు తీసుకొని బయలుదేరుతూ ఉంటారు. ఈ కట్టెల్ని అబ్రహాము ఎవరి మీద పెడతాడో తెలుసా? ఇస్సాకు మీదే పెడతాడు. అంటే ఇస్సాకు అప్పటికి కట్టెల మోపు మోయగలిగే అంత శక్తి కలిగిన వాడు. అంటే 13, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాల అప్పుడు ఉండొచ్చు సుమారు. ఓకేనా? కట్టెలు అతని మీద పెట్టి, తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి ఇద్దరు వెళ్తూ ఉంటారు. 6వ వచనం ఉంది, చదవన్నమాట. 6వ వచనం. కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. చూసారా? అబ్రహాము ఇస్సాకు ఇద్దరు వెళ్తున్నారు ఆ కొండ మీదకి. కట్టెల మోపు ఇస్సాకు మీద పెట్టాడు అబ్రహాము. బలిగా అర్పించడానికి తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఇస్సాకు తండ్రిని అడుగుతున్నాడు, కుమారుడు తండ్రిని అడుగుతున్నాడు, నా తండ్రి అని పిలిచాడు. ఏంటి నాయన అంటే ఇస్సాకు అంటున్నాడు, ఇక్కడ ఇస్సాకు అంటున్నాడు, ఇస్సాకు ఆల్రెడీ చూసుకున్నాడు బలి ఎలాగ అర్పిస్తాడో తన తండ్రి. బలి ఎలాగ అర్పిస్తారో తన తండ్రి ఎలాగ అర్పించేవాడు ఇస్సాకు చూసుకున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను అన్నమాట, టింకుకి చర్చి దారి తెలుసా తెలీదా? ఎట్లా తెలిసింది? మీరు తీసుకొచ్చారు కాబట్టి. అంతేనా? అంతే. రవికి తెలుసా తెలీదు? తెలుసు. ఎలా తెలిసింది? తీసుకొచ్చారు. ప్రభుకుమారికి తెలుసా తెలీదా చర్చి దారి? ఎలా తెలిసింది? మీరు తీసుకొచ్చారు కాబట్టి. అలాగా అబ్రహాము బలి అర్పించేటప్పుడు ఇస్సాకు చూసుకున్నాడు బలి ఎలా అర్పిస్తారో అని. రాళ్ళు గుట్టగా ఒక బలిపీఠం కడతారు. ఆ బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు పేరుస్తారు. కట్టెలు పేర్చి ఒక గొర్రె పిల్లను వధిస్తారు. వధించి నిప్పంటిస్తారు. నిప్పంటించి ఆ గొర్రె పిల్లను మండింపజేస్తారు, కాల్చి బూడిద చేస్తారు. అది బలి. ఇస్సాకు చూసుకున్నాడు, ఇదంతా చూసుకున్నాడు. తన తండ్రి చేసేటప్పుడల్లా చూసుకున్నాడు. తండ్రి ఏమో అన్నాడు, మనం బలి అర్పించడానికి కొండ మీదకి వెళ్తున్నామని చెప్పని తండ్రి కుమారుడితో చెప్పుకున్నాడు, ఇస్సాకుతో చెప్పుకున్నాడు. ఇస్సాకు అడుగుతున్నాడు, తన తండ్రిని అడుగుతాడు, నాన్న మరి కట్టెలు ఉన్నాయి బలి అర్పించడానికి, కత్తి ఉంది, నిప్పు కూడా ఉంది, మరి గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల ఏది అని అడుగుతాడు. చూసారా? ఈ మాట అన్నప్పుడు అబ్రహాం యొక్క గుండె పగిలిపోయి ఉంటుంది. నిజంగా గొర్రెపిల్ల ఎవరో కాదురా నాన్న, నువ్వే, నిన్నేరా నేను అక్కడ చంపబోయి బలి ఇచ్చేదని మనసులో అనుకొని దేవుడే చూసుకుంటాడులేరా నాన్న అంటాడు. గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడులే అని చెప్పి అంటాడు. అలాగా వెళ్తారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత దేవుడు ఎక్కడైతే బలి అర్పించమంటాడో అబ్రహాముని, ఇస్సాకుని తీసుకుని అబ్రహాము అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి, చూడండి ఆ మాట ఉంటుంది. అసలు అబ్రహాము కట్టెలు చక్కగా పేరుస్తున్నాడు అంటే ఏది? బిడ్డను చంపడానికి, బిడ్డను బలిగా అర్పించడానికి కట్టెలు చక్కగా అమరుస్తున్నాడు అట. దేవుడి మీద ఎంత భయం, ఎంత ప్రేమ! బిడ్డల కంటే తనకంటే కూడా ఏమా కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి 9వ వచనం చదువు. నేను 9వ వచనం చదువు. అలాగే వారిద్దరు కూడా వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద అతనిని ఉంచారు. ఇక్కడ ఒకసారి ఆలోచిద్దాం, ఇస్సాకు గురించి ఆలోచిద్దాం. మన ఇస్సాకు జీవితం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఇస్సాకు గురించి ఆలోచిద్దాం. చూడండి, తండ్రి కాళ్ళు చేతులు కట్టేశాడు. కాళ్ళు చేతులు కట్టేసి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టాడు. అసలు ఎవరైనా కూడా తాళ్లతో కాళ్ళు చేతులు కడుతుంటే తన తండ్రి గాని తల్లి గాని ఊరుకుంటారు? నిన్నెవరైనా
కాళ్ళు చేతులు కట్టేస్తుంటే విడిపించుకోవా? ఎందుకు కడుతున్నావు నా కాళ్ళు చేతులు అని అనవా? కానీ ఇస్సాకు చూడండి ఒకసారి, ఎంత గొప్ప మనసున్నాడో, ఎంత గొప్ప భక్తుడో చూడండి ఇస్సాకు. దేవుని ఎడల భయభక్తులు ఎంత కలిగి ఉన్నాడు చూడండి. తన తండ్రి తాళ్లతో చుట్టి బంధించి బలిపీఠం మీద పెడుతుంటే ఒక్క మాట కూడా అనడం లేదు ఇస్సాకు. ఎందుకు తెలుసా? తన తండ్రి యొక్క అడుగు జాడల్లో ఇస్సాకు నడుచున్నాడు. అబ్రహాము యొక్క భక్తిని ఇస్సాకు చూస్తున్నాడు. తన తండ్రి దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగి నీతిగా నడుచుచున్నాడో ఇస్సాకు చూస్తున్నాడు. కాబట్టి ఇస్సాకు మనస్సులో ఒక మాట, ఒక ఆలోచన మెదులుతుంది. ఏంటంటే, నా తండ్రి ఏది చేసినా కూడా అది కరెక్టే చేస్తాడు. నా తండ్రి ఏది చేసినా కూడా అది దేవుని నిర్ణయం ప్రకారమే చేస్తాడు. ఓహో, దేవుడు నన్ను చంపమని అన్నాడేమో నా తండ్రితో. ఏం మనసు అండి ఇస్సాకు, ఏం మనసు అండి. మీ అమ్మ మీ నాన్న నిన్ను చర్చికి పిలిచినప్పుడు వచ్చే మనసు నీకుందా? మన నాన్న దేవుడు తండ్రి మనల్ని పిలిచినప్పుడు మందిరానికి వచ్చే మనసు మనకుందా? ఇస్సాకు ఎలాంటి మనసును చూడండి. ఇస్సాకుది ఎలాంటి మనసు? దేవుణ్ణి ప్రేమించే మనసు అండి ఇస్సాకుది. తండ్రిని ప్రేమించే మనసు అండి ఇస్సాకుది. అంత మంచి మనసు. చంపుతుంటే కాముగా పండుకున్నాడట బలిపీఠం మీద. మనల్ని చంపాల్సిన అవసరం లే. మన తల్లిదండ్రులు ఒక మాట అంటే చాలు తల్లిదండ్రుల మీదకి ఎదురు తిరుగుతాం. అంతెందుకండి, అసలు అంతెందుకు? తల్లిదండ్రుల మాటే వినం, దేవుడు మాటే వినం. దేవుణ్ణి బాధ పెడతాం, తల్లిదండ్రుల్ని బాధ పెడతాం. అవి మన బతుకులు. ఇస్సాకు చూడండి, తనను బలిగా అర్పించడానికి తండ్రి బంధిస్తుంటే కాముగా పండుకున్నాడట బలిపీఠం మీద. కత్తి ఇక చంపడానికి, పొడపడానికి, ముక్కలు చేయడానికి తండ్రి కత్తి ఎత్తుతున్నాడు తన మీదకి. అప్పుడు కూడా సైలెంట్. నాన్న, ఎందుకు ఈ పని చేస్తున్నావు? నేను నీ బిడ్డని కదా, నన్ను కన్నావు కదా, నేనంటే నీకు ప్రేమ లేదా? నన్ను చంపుతావా? గొర్రె పిల్లను కదా చంపాల్సింది. అడగలేదు. ఇస్సాకు అడగలం. దేవుడు కూడా మన జీవితాల్లో ఎన్నో పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు కొంతమంది దేవుణ్ణి నిందిస్తారు, దేవుణ్ణి తిడతారు. దేవా, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఆహా, నువ్వు దేవుడి కంటే గొప్ప జ్ఞానిగా, దేవుడి కంటే బలవంతుడుగా, దేవుడి కంటే సృష్టికర్తవా? దేవుడు ఏం చేస్తున్నాడు నీకు అర్థమైపోద్దా? ఇస్సాకు ఎంత జ్ఞానము, ఎంత వినయము, ఎంత భక్తి కలిగిన వాడో చూడండి. తండ్రి చేస్తున్న పని కరెక్టే. ఎందుకంటే తండ్రి దైవభక్తుడని ఎదిగాడు కాబట్టి సైలెంట్ గా పడుకున్నాడు. ప్రేమందుకు బిడ్డలారా, అప్పుడు కత్తి పెట్టుకున్నాడు. ఇస్సాకును చంపడానికి అబ్రహాము కత్తి పట్టుకోగా అప్పుడు దేవుడు పిలుస్తాడు, అబ్రహాము, అబ్రహామా, ఆగు 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 ఆగు, పరలోకం నుంచి. అప్పుడు అంటాడు ఒక మాట, గొప్ప మాట. చూడండి ఒకసారి 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇచ్చుటకు వెనకాడలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నదని. చూసారా, టెస్ట్ చేశాడు దేవుడు అబ్రహాముని, పరీక్షించాడు. నాకు భయపడుతున్నావా లేదా, నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని. అబ్రహామును మాత్రమే కాదు, నిన్ను నన్ను కూడా దేవుడు పరీక్షిస్తాడు. కొంతమంది బుధవారం ఇంట్లోనే ఉంటారు కానీ చర్చికి రారు. పనికి వెళ్తే సరే, మన చర్చి బుధవారం కూడా జరిగిద్దా? ఏ పని లేకుండా ఇంట్లో అటు ఇటు తిరుగుతా, కబుర్లు ఆడుతా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి జనాలతో ఉంటారు కానీ సృష్టికర్త తండ్రి ప్రాణం పెట్టినవాడు దేవుడి దగ్గరికి రారు. భయం ఉందా అంటారా? ఇలాంటి వాళ్ళకి భయం ఉందంటారా?
ఇది దేవుని ప్రేమించడమే అంటారా? దేవుడు అబ్రహాముని చూసి అంటున్నాడు, అబ్రహాము నీకు ఒక్కడేనయ్యా నేను ఇచ్చింది, నేను ఒక్కనే ఇచ్చాను, నీకు ఒక కుమారుణ్ణి ఇచ్చాను, కానీ నా కోసం ఆ ఒక్క కుమారుణ్ణి నువ్వు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డావు. ఇప్పుడు నేను చూస్తున్నాను, నేనంటే నీకు ప్రేమ, భయం, నేనంటే నీకు నమ్మకం. ఒక కొడుకుని నా కోసం నువ్వు ఇవ్వడానికి సిద్ధపడ్డావు చూసా, అందుకే నిన్ను విశ్వాసులకు తండ్రిగా చిరస్థాయిగా నిలబెట్టేసాను బాగుంటాడని రాసేసాడు దేవుడు. అంతే. ఇస్సాకుని చూడండి, తండ్రి చంపుతుంటే కాముగా అయిపోయిన కుమారుడు, బలిగా అర్పించడానికి చేస్తుంటే కాముగా అయిపోయిన కుమారుడు. కాబట్టి ఇక అబ్రహాముని ఆపేస్తాడు దేవుడు. ఆపేసి, అబ్రహాము నీ విశ్వాసాన్ని చూశానయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ చూశాను అబ్రహాము, నీ బిడ్డ కంటే నీ భార్య కూడా చెప్పలా, ఎక్కడ ఆపేసిద్దోని శారాకు కూడా చెప్పలా, కొడుకుని బలిగా అర్పించడానికి తీసుకొచ్చేస్తాడు. పదాలు కూడా చెప్పలా, అక్కడే పెట్టేశాడు. వాళ్ళు ఏమైనా ఆపుతారేమో అని. నేనంటే ఇంత ప్రేమ అబ్రహాము నీకు, నేనంటే ఇంత భయం అబ్రహాము నీకు అని చెప్పని దేవుడు సంతోషిస్తాడు. ఇలాంటి కార్యం నీ జీవితంలో ఉందా? ఇలాంటి పరీక్షలో నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు, దేవుడికి భయపడినట్టు ఉందా? ఉంటే ఈ ఆదివారం మానవు, ఏ ఆదివారం మానలేవు. నీకు నిజంగా దేవుడు అంటే భయం ఉంటే, దేవుడు ఎక్కువ అయితే, దేవుడిని ఎక్కువ ప్రేమించే పని అయితే ఆదివారం చర్చికి మానడం అనేది, నీ ప్రాణం పోవాలే కానీ ఆదివారం చర్చికి మానవు. అది భయపడడం అంటే, ప్రేమించడం అంటే. నా ప్రాణం పోవాలి కానీ మందిరాన్ని మా అన్నయ్య. బంధువుల దేవుడు నాకు ఇస్తే కదా మీరు బంధువులు అవుతారు. భార్య బిడ్డల దేవుడు నాకు ఇస్తే కదా. ప్రాణమా దేవుడు ఇస్తేనే కదా. ఇది దేవునికి భయపడడం అంటే. అలా దేవుడు ఒక పొట్టేలుని చూపిస్తాడు అబ్రహాము. పొట్టేలుని చూపించి, అబ్రహాము ఆ పొట్టేలుని తీసుకొచ్చి ఇస్సాకుకు బదులుగా అర్పించు అని చెప్పారు. అనగానే అబ్రహాము అర్పించేస్తాడు. అప్పుడు ఇద్దరు కొండ దిగి వచ్చేస్తారు. చూడండి ఒకసారి, కొండ దిగి వచ్చిన తర్వాత ఇస్సాకు మనసులో పెట్టుకోవచ్చుగా, మా నాన్న నన్ను చంపడానికి టార్గెట్ వేసాడు, నన్ను చంపడానికి ప్లాన్ చేశాడు, ఇతన్ని అసలు నేను బాగా ఇంటికి వెళ్ళి అమ్మగా చెప్పేసి, అమ్మా నాన్న నన్ను చంపడానికి తీసుకెళ్ళాడు అక్కడికి అని చెప్పి నాన్నని బాగా ఇచ్చేయాలి అని చెప్పి అనాలా? అలా ఇంకా తండ్రిని గౌరవించాడు, ఇంకా తండ్రి ఎడల విధేయత కలిగి ఉన్నాడు. ఈ యొక్క కుమారుడు ప్రేమను దేవుడు పెట్టారు. ముగిద్దాం. ఒక 15 నిమిషాలు నేను ముగించడానికి ట్రై చేస్తాను. ఈ యొక్క ఇస్సాకు జీవితం 2 భాగాలు సుమారు అవుతుంది. ఒక భాగంలో పూర్తి కాదు, కొంత ఎక్కువ ఉంది కాబట్టి సమాచారం. రెండవ భాగంలో నేను దేవుని చిత్తం అయితే ముగించడానికి చూస్తా. ఒక 10-15 నిమిషాల్లో మనం ఈ యొక్క మొదటి భాగాన్ని ముగించుకుందాం. ఇలా ఇస్సాకు దేవుని ఎడల, తన తల్లిదండ్రుల ఎడల విధేయత కలిగి పెరుగుతూ ఉంటాడు ఇస్సాకు. అప్పుడు ఏమవుతుందంటే, అప్పటికే ఇస్సాకు పుట్టేసేసరికి శారాకి 90 సంవత్సరాలు, అబ్రహాంకి 100 సంవత్సరాలు. కుర్రోళ్ళ ముసలోళ్ళు బాగా పడిపోయి ఉంటారు. ఏం జరిగిందంటే, ఇస్సాకుకి అప్పటికి సుమారు 39 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి. సుమారు పెద్దోడైపోయి ఉంటాడు. అయితే ఇస్సాకుకి పెళ్లి చేయకముందే శారా, ఇస్సాకు తల్లి అయిన శారా చనిపోతుంది. చూడండి ఒకసారి 23వ అధ్యాయం 1-2 వచ్చిన 23వ అధ్యాయం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127 సంవత్సరాలు బతికింది శారమ్మ. గొప్ప తల్లి, మంచి తల్లి, బిడ్డలను మంచిగా పెంచిన తల్లి, భక్తిలో పెంచిన తల్లి. 127 సంవత్సరాలు బతికి 2వ వచనం. శారా కనాను దేశమందలి హెబ్రోను అను కిర్యాత్ అర్బాలో మృతి పొందెను. చూసారా, పెళ్లి చేయకముందే చనిపోద్ది. శారా తన కుమారుడైన ఇస్సాకు పెళ్లి చేయకముందే చనిపోద్ది.
అప్పుడు ఇక శారాని అబ్రహాము పాతి పెడతాడు, మక్బేలా అనే ఒక గుహలో పాతి పెడతాడు. ఇదంతా మీకు అబ్రహాం జీవితంలో చెప్పుకున్నాను. సరే, ఇక అబ్రహాము కూడా బాగా వృద్ధుడైపోతాడు. అప్పటికే అబ్రహాము బాగా వృద్ధుడైపోతాడు. 24:1 అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించి, చూసారా, బహు వృద్ధుడైపోతాడు అనమాట, బాగా ముసలుడైపోతాడు. అప్పుడు అబ్రహాం ఒక ఆలోచన చేస్తాడు, అరే శారా పెళ్లి చూడకుండానే, ఇస్సాకు కొడుకు పెళ్లి చూడకుండానే చనిపోయింది, నేను కూడా నా బిడ్డ పెళ్లి చేయకుండా చనిపోతానేమో అని ఆలోచన చేసి నేను బతికుండగానే నా బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటాడు అబ్రహాం. అందుకేం చేస్తాడంటే, అబ్రహాము తన ఇంట్లో ఉన్నటువంటి ఒక దాసుడిని పిలిచి, తన పనివాడిని పిలిచి ఒక మాట చెప్తాడు, అయ్యా దేవుడు నాకు ఈ కనాను దేశాన్ని ఇస్తా అన్నాడు, అయితే ఈ కనాను దేశంలో ఉన్న అమ్మాయిలు వాళ్ళు మంచోళ్ళు కాదు, దేవుని యొక్క సంబంధులు కాదు, కనుక ఈ దేశంలో ఉన్న ఆడపిల్లల్ని ఎవరిని కూడా నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయొద్దు, నా బంధువుల ఇంట్లో ఒక అమ్మాయి ఉందని చెప్పని అబ్రహాం వినుంటాడు. అబ్రహాం యొక్క సహోదరుడు పేరు నాహోరు. ఆ నాహోరుకి కొంతమంది పిల్లలు పెట్టుంటారు. ఆ పిల్లలు కన్నటువంటి ఒక అమ్మాయి ఉంటది, బెతుయేలు అనే అతనికి పుట్టినటువంటి అమ్మాయి ఒకటి ఉంటది, రిబ్కా ఆమె పేరు. రిబ్కా అనే అమ్మాయి నా బంధువుల ఇంట్లో ఉంది, కాబట్టి నా కుమారుడైన ఇస్సాకుకి పెళ్లి చేయడానికి దయచేసి నా బంధువుల ఇంటికి వెళ్ళని చెప్పని అబ్రహాము తన పనివాడిని పంపిస్తాడు. అక్కడికి పంపించినప్పుడు అక్కడ కొన్ని విషయాలు జరుగుతాయి, అదంతా మీకు అబ్రహాం జీవితంలో చెప్తున్నా. ఆ దాసుడు వెళ్ళి రిబ్కాని తీసుకొని అక్కడ రిబ్కా ఇంట్లో మాట్లాడి, రిబ్కా యొక్క ఇంట్లో తల్లితో తన యొక్క బంధువులతో మాట్లాడతాడు. రిబ్కాకి లాబాను అనే ఒక సహోదరుడు కూడా ఉంటాడనమాట. సో ఆ రిబ్కా గురించి మాట్లాడి దాసుడు ఏం చేస్తాడంటే రిబ్కాని తీసుకొని వస్తూ ఉంటాడు. ఎక్కడికి? ఇస్సాకు దగ్గరికి అమ్మాయిని తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, చూడండి ఒకసారి, 24వ అధ్యాయము 63వ వచనం, 24వ అధ్యాయం 63వ వచనం, 63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ఏంటమ్మా ధ్యానింప బయలు వెళ్ళి. జాగ్రత్తగా ఇక్కడ ఒక మాట ఆలోచిద్దాం. ఇస్సాకు అట దినములో 24 గంటల్లో ఒక పూట దేవుడికి ఇస్తున్నాడంట. విన్నారా? రోజుకి ఎన్ని గంటలమ్మా? 24 గంటలు. నేను పోయిన వారం మీకు చెప్పున్నా, 24 గంటల్ని 3 భాగాలుగా వివరిస్తే అదంతా చెప్పున్నా, ఇప్పుడేం చెప్పను. కానీ ఇస్సాకు రోజులో కొంత సమయము దేవుడికి ఇచ్చేవాడట. మరి రోజులో 24 గంటల్లో దేవుడికి ఇచ్చే సమయం, దేవుడికి సమయం ఇచ్చుట నీ జీవితంలో ఉందా? నీ చేతుల్లో బైబిల్ ఉంది, నువ్వు 24 గంటల్లో 1 గంట దేవుడికి ప్రార్థన చేస్తున్నావా? 1 గంట వాక్యం చదువుతున్నావా? 1 గంట వాక్యం వినే అలవాటు నీకుందా? అందుకే ఇస్సాకు జీవితాన్ని మనకు ఏదో చూపిస్తున్నాడు తెలుసా? చూడండి ఒకసారి, ఆ ఇస్సాకుని చూసి నేర్చుకోండి మీరు కూడా. ఆ ఇస్సాకుని ఎలాగ ఆశీర్వదించాను, మిమ్మల్ని కూడా అప్పుడు ఆశీర్వదిస్తా అలాగా. ఇస్సాకు అట ధ్యానింప బయలు వెళ్ళి ఉన్నాడట, పొలం దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి ధ్యానించడానికి, దేవుడికి ప్రార్థించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి పొలంలోనికి వెళ్ళినప్పుడు ఈ దాసుడు ఈ రిబ్కాని తీసుకొని అటు వస్తూ ఉన్నాడు. ఈ పొలం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఇస్సాకు చూస్తాడు, వంటలు వస్తూ ఉంటాయి, తన వంటలే వాళ్ళవే వస్తూ ఉంటే ఎదురు వెళ్తాడు. ఇస్సాకు ఆ వంటల దగ్గరికి ఎదురు వెళ్తాడు. అప్పుడు లోపల ఆ ఒంటి మీద కూర్చున్నటువంటి రిబ్కా ఆ పనోని అడుగుతుంది, అయ్యా ఎవరో ఒక ఆయన వస్తున్నాడు కదా, ఎవరైనా అని చెప్పి ఆ పనోని అడిగినప్పుడు ఆ యొక్క పనోడు చెప్తాడు, అమ్మా ఆయనే నా యజమాని, అంటే నిన్ను పెళ్లి చేసుకోబోయే ఆయనే
అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు ఆయనే అని చెప్పంగానే ఒంటి నుంచి టకాన్ దిగేసేసి రిబ్కా ముసుగేసుకుంటాడు. గౌరవం, కాబోయే భర్త, పెళ్లి చేసుకోబోయే భర్త. రిబ్కా జీవితం ఇంకోసారి ధ్యానం చేద్దాం. ఇస్సాకు దగ్గరికి రాగానే, అప్పుడు ఇస్సాకు అక్కడికి వెళ్ళంగానే పనుడు వచ్చి, అయ్యా ఇదిగో ఇలా ఇలా జరిగింది, ఈ రిబ్కాను తీసుకోవడానికి దేవుడు నాకు ఇలా ఇలా సహాయం చేశాడు అని దేవుడు ఆ పనుడికి చేసిన సహాయం మొత్తాన్ని చెప్తాడు. చెప్పిన తర్వాత ప్రేమ పెట్టారు. చూడండి ఒకసారి. ఇస్సాకు ఏం చేస్తాడంటే, తన తల్లి ఉన్నింది కదా గుడారం, ఇల్లు, అప్పట్లో గుడారాలు, ఆ గుడారంలోకి రిబ్కాని ఇస్సాకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తాడు. చదవండి ఆ మాట. 24 వచ్చాం, 67 వచ్చాం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా, అంటే పెళ్లి చేసుకోగా, ఆమె అతనికి భార్య అయిన తర్వాత అతడు ఆమెను ప్రేమించను. మరి ఇప్పుడు పిల్లకాయలు ఏం చేస్తున్నారు? పెళ్లి కాకముందు ప్రేమిస్తున్నారు, పెళ్లి అయిన తర్వాత ప్రేమిస్తున్నారు. అమ్మలారా, అయ్యలారా, చూడండి ఒకసారి. ఈ ఇస్సాకు జీవితంలో బుద్ధి నేర్చుకోవాల్సిన బుద్ధి చూడండి. పెళ్లి అయిన తర్వాత భార్యని ప్రేమించాడట. మనోళ్ళు ఏం చేస్తున్నారు? పెళ్లి కాకముందే ఒక ఆమెని ప్రేమించి, అమ్మా నాన్న నువ్వు వద్దు, నాకు ఈడే ముద్దు, పోతా వాడతావు. అట్టుంది పరిస్థితి. ఇస్సాకు చూడండి ఎంత మంచి తండ్రి తల్లి పెళ్లి చేసే రోజు వరకు కూడా ఏ ఆడమ్మాయి మొహం చూడకుండా నిలబడిన మొగాడండి ఇస్సాకు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40వ సంవత్సరంలో పెళ్లి అయింది ఇస్సాకుకి. చూడండి 25 అధ్యాయం 20 వచ్చిన చదవండి. ఇస్సాకు పద్దనారాములో నివసించు సిరియా వాడైన బెతీయేలు కుమార్తెను సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలప్పుడు పెళ్లి అయిందమ్మా ఇస్సాక్కి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఒక అమ్మాయి మీద కన్ను కూడా వేయకుండా బతికినటువంటి ఇస్సాకు. నాన్న నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు అని అడగల. తల్లిదండ్రులు పెళ్లి చేసే వరకు కూడా వెయిట్ చేసినటువంటి మంచి పురుషుడు ఇస్సాకు. చెడ్డ పేరు తేలా. ఇగో మీ అబ్బాయి చూడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు, అలాంటి చెడ్డ పేరు ఇస్సాకు తల్లిదండ్రులకు తేలే. 40వ సంవత్సరంలో పెళ్ళైన 40 సంవత్సరాలు ఓపిక పట్టి దైవభక్తితో తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిన భక్తుడు ఇస్సాకు. అలాంటి జీవితం నీకుందా? నా తల్లిదండ్రులు నా వల్ల చెడ్డ పేరు తెచ్చుకోకూడదు, బాధపడకూడదు, తలదించుకోకూడదు. నా కుటుంబం నా వల్ల తలదించుకోకూడదు అని ఇస్సాకు లాంటి బుద్ధి నీకుందా? ఆడపిల్లలను అడుగుతున్నా. ఇలాంటి జీవితాలు చూసి మనం నేర్చుకోవాలి. ఒక మగవాడు 40 సంవత్సరాలు వచ్చిన తల్లిదండ్రులకు లోబడి పెళ్లి చేసే రోజు వరకు ఆగున్నాడు. 40 సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకున్నాడు. తర్వాత 24వ అధ్యాయము 67 వచనం చదవండి పూర్తిగా. అప్పుడు చదవ. అప్పుడు ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందానంటే అర్థం ఏంటంటే, చనిపోయి ఉంటది శారా, తన అమ్మ చనిపోయి ఉంటది, ఇంకెవరు లేరు, ఏ ఆడవాళ్లతో పరిచయం లేదు ఇస్సాకుకి. అమ్మ ఒకటే ఉండింది. అమ్మ ముసలిదైపోయి చనిపోతే చాలా ఏడ్చేవాడు ఇస్సాకు. అమ్మ నాకు ఇంకెవరు అని. దేవుడి తర్వాత మీరే కదా తల్లిదండ్రులు కదా, కానీ నువ్వు నాకు వెళ్ళిపోయావు అని చెప్పి ఇస్సాకు చాలా బాధపడేవాడంట. అమ్మ గురించి చాలా ఏడ్చేవాడంట.
అమ్మ గురించి. అప్పుడు అబ్రహాము చూసి ఇస్సాకుకు పెళ్లి చేస్తే ఒక జత వస్తే కొంచెం బాగుంటుందని పెళ్లి చేసేస్తాడు. పెళ్లి చేసినాక ఇస్సాకు రెబ్కా వచ్చినాక, భార్య వచ్చినాక, భార్యను ప్రేమించి ఆ భార్యతో ఉండి కొంత నెమ్మది పొందుతాడు. తన తల్లి చనిపోయిన బాధ నుంచి కొంత నెమ్మది పొందుతాడు. తర్వాత ఇక ముగిచ్చేస్తాను, ఒక్క నిమిషంలో ముగిస్తాను. అప్పటికే అబ్రహాముకి 175 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి. తర్వాత విషయం, పెళ్ళి అయిపోయిన తర్వాత 175 సంవత్సరాలు వచ్చేస్తే అబ్రహాము నిండు ముసలితనంలో చనిపోతాడు. తన తండ్రి అయిన అబ్రహాము నిండు ముసలితనంలో చనిపోతాడు. ఎక్కడ ఉంది ఆ మాట? 24 వచ్చే 8వ వచనం చదవ. 24:8. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ కాదు 25 సారీ 25:8. 25:8. 25:8. అబ్రహాము నిండు వృద్ధామునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. 9 కూడా. పుత్రియుడైన సోహారు కుమారుడు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అతని పాతి పెట్టేది. చివరి మాట ఇది చూడండి. అబ్రహాము చనిపోతాడు, 175వ సంవత్సరంలో చనిపోతాడు. మంచి ముసలితనంలో చనిపోతాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలం, పూర్తి ఆయుష్కాలం బతికి చనిపోతాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంట? మంచి మంచి భక్తులు ఉన్న చోటుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఇస్సాకు భక్తి ఎందుకు ధ్యానం చేస్తున్నాం తెలుసా? ఇస్సాకు జీవితం, నువ్వు చనిపోతే రేపు అబ్రహాము, ఇస్సాకు, పేతురు, పౌలు ఉన్న చోటుకి వెళ్ళాలి. భక్తిహీనులైన మన బంధువుల దగ్గరికి కాదు. మన పితరులు, మన బంధువులు ఎవరంటే అబ్రహామే, మోషే, పేతురు, వాళ్ళు మన బంధువులు, మన పితరులు. అబ్రహాము చనిపోయాక పితరుల వద్దకు చేర్చబడ్డాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అబ్రహాముకి ముందు పుట్టిన కొడుకు పేరు ఏం పేరు? ఇష్మాయేలు కదా. ఇష్మాయేలు, ఇస్సాకు ఇద్దరు కలిసి తమ తండ్రిని పాతి పెట్టారు అని ఉంటుంది. అంటే వెళ్ళిపోయినటువంటి ఇష్మాయేలు ఈ మాట వింటాడు. అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాము చనిపోయాడు అనే మాట విని వస్తాడు. అప్పుడు ఇస్సాకు, ఇష్మాయేలు ఇద్దరు కలిసి అబ్రహాముని శారాన్ని ఎక్కడైతే పాతి పెట్టారో మక్పేలా అనే గుహలో, అదే గుహలో ఈ ఇస్సాకు, ఇష్మాయేలు ఇద్దరు కలిసి తమ తండ్రి అయిన అబ్రహాముని పాతి పెడతారు. ఇది ఇస్సాకు జీవితంలోని మొట్టమొదటి భాగం. అర్థమైంది అందరికీ? మొట్టమొదటి భాగం అర్థమైంది కదా. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి ఇస్సాకు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు. వాగ్దాన కుమారుడు, తండ్రి దేవుని ఎడల, తల్లిదండ్రులు ఎలా భయభక్తులు కలిగి ఉన్నాడు. వయసు వచ్చిన ఎట్లాంటి చెడ్డ పేరు తేలేదు తల్లిదండ్రులకు. తండ్రి బలిగా అర్పిస్తున్న ఒక మాట కూడా తండ్రికి ఎదురు తిరగలేదు. ఎప్పుడు ధ్యానం చేసేవాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగి ప్రార్థన, ధ్యానం, వాక్యం ధ్యానం చేసేవాడు. భార్యను పిల్లల తర్వాత ప్రేమించినోడు, తల్లిదండ్రుల యొక్క దీవెన పొందినవాడు, వాగ్దాన కుమారుడు ఇస్సాకు. అలాంటి నీతిమంతుల జీవితం ధ్యానం చేయడం మనకు ఆశీర్వాదకరం. వాళ్ళు నడిచిన బాటలో మనం కూడా నడవడం మంచిది. ఏమా? దేవునికి మహిమ కలుగును గాక. శిలువ ధ్యాన గీతం.